హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు దీని పేరు చెప్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చూస్తున్నారు కదా, ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ పప్పు వేసుకొని తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూసేద్దాము. ముందుగా పప్పు చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి తీసుకుందాము. మనము పప్పుని డైరెక్ట్గా వండుకోవద్దండి, ఇలా కడిగి వండుకోవాలి. మనకి పప్పులో పురుగు పట్టకుండా ఈ మధ్యకాలంలో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. అందుకనేసి మనం బయట మార్కెట్లో తెచ్చుకునే కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు పప్పుని కొద్దిసేపు నానబెట్టేసుకుందాము. ఈ లోపల మనం మామిడికాయనైతే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను పచ్చి మామిడికాయ, ఇది చాలా పుల్లగా ఉందండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము టమోటా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక టమోటానైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం ఇక్కడ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకుందాము. మనకి మెదుపుకున్నప్పుడు బాగా పప్పులో మెదిగిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో చేసుకొని తినాలి కదా. ఇక మామిడికాయ పప్పు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. ఇలా పచ్చిమిర్చిని అలాగే పసుపును వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాము. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము. మనము ఈ పప్పు వచ్చేసి మనం నార్మల్గా పప్పుకి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి. ఒక్కొక్క పప్పు తొందరగా ఉడుకుతుంది, ఒక్కొక్కటి కొంచెం లేటుగా ఉడుకుతుంది. కాబట్టి మనం పప్పును చూసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు పప్పులో వాటర్ అంతా పక్కకు తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా చక్కగా ఉడికిపోవాలి. ఇప్పుడు పప్పునంతా పప్పులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా మెదిపేసుకుందాము. ఇక్కడ చూసారా, ఇప్పుడు పప్పు గిత్తితో మెత్తగా మెదుపుకుందాం పప్పుని. పప్పు మనకి పూర్తిగా మెత్తగా ఉడికిపోకూడదు, అలానే కొంచెం పప్పులుగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా పప్పు ఉడికిపోతే టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు మిగిలిన పప్పు వాటర్ అంతా వేసేసుకుందాము. మనకి గట్టిగా కావాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు, కొంచెం పల్చగా ఉండాలనుకుంటే పప్పు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాము. పోపు ఇలా కనుక పెట్టుకున్నామనుకో మనం చేసే పప్పు పక్కింటిలో కూడా వాసన వెళ్తుంది, అంత బాగుంటుందండి. ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పోపులో ఉల్లిపాయ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది పప్పు భలే స్మెల్ వస్తుందండి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కొంచెం రంగు మారేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయ చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అయినా సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పునంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇక్కడ ఏమైనా మనకి ఉప్పు తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.
కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే